బడ్డీ భయ మనకు అల్లు సిరీస్ గారితో నచ్చిన ఈ ఫిలిం అనేది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, మనకు ఓటీటీలోకి వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ నెంబర్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ మూవీని నేను థియేటర్లోనే వచ్చినప్పుడే చూసేసాను, కానీ ఇప్పుడు రివ్యూ ఎందుకంటే నేను యాక్చువల్లీ మన ఛానల్ రివ్యూ లేదు, సో ఈ మూవీకి సంబంధించింది కాబట్టి నేను ఇప్పుడు పెడుతున్నాను. ఓకే, ఎనీవేస్ ఈ మూవీని చూడొచ్చా లేదా అని అంటే మన అల్లు సిరీస్ గారి కోసం ఒకసారి చూడొచ్చు అన్నట్టు అయితే అనిపించింది. ఎందుకు అనేది ఫుల్గా మాట్లాడుకుందాం. అండ్ అపారెంట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే సేమ్ 2021లో వచ్చిన మన ఆర్య గారు తీసిన టెడ్డీ ఫిలిం ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుందా అంటే ఉంటుంది భయ. ఈ ఫిలిం మీకు తెలిసే ఉంటుంది. సో ఆ మూవీకి ఇది ఒక రీమేక్ అనేది తెలిసే ఉంటుంది. మన హీరో ఆదిత్యరాము ఒక ఎయిర్ పైలట్ భయ. సో మన హీరోయిన్ ఆపోజిట్గా ఇంకొక జాబ్ చేస్తూ ఉంటుంది. సో అదే జాబ్ అనేది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. సో వీళ్ళిద్దరైతే కలుసుకోరు అన్నట్టు, అండ్ చివరి వరకు కలుసుకోరు, కానీ లాస్ట్కి ఎలా కలుసుకున్నారా మరి లేదా ఏంది అనేది మీరు స్టోరీ లైన్. అంతకుమించి ఎక్కువ చెప్పొద్దు, ఎందుకంటే ఎక్కువ చెప్తే కూడా రివీల్ అయిపోతుంది. మూవీలో స్టోరీ లైన్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది, ఇక మీరు చూస్తే అర్థమవుతుంది. అండ్ టెడ్డీ ఫిలిం చూస్తే కనుక మీకు యాజ్ ఇట్ ఈస్గా మీకు ఈ ఫిలిం ఎలా ఉంటుంది అన్నది కళ్ళ కట్టినట్టు మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పకపోయినా కూడా. సో అదన్నట్టు ఇక బేసిక్గా ఫిలిం అనేది ఎలా ఉన్నది అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే నాకైతే ఈ జస్ట్ యావరేజ్ వేజ్లో అనిపించింది. అండ్ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు మన అల్లు సిరీస్ గారు ప్రీ ఈవెంట్లో లైక్ చెప్పారు ఈ మూవీలో కొంచెం చేంజ్ అయితే ఉంటుందని అన్నారు, కానీ తేడాలు చూసి వచ్చిన తర్వాత నాకైతే అంతలా ఏం చేంజ్ అనిపించలేదు భయ. ఏం లేదు, సీన్స్ కొంచెం చేంజ్ చేసారచ్చు, కానీ స్టోరీ డిట్ బై డిట్ అయితే నాకైతే అదే దిద్దినట్టు అనిపించింది. అక్కడక్కడ ఏదో చిన్న చిన్న ఎలిమెంట్స్ పెట్టారు, కానీ అదంతా వర్కౌట్ కాలేదు. అండ్ సాంగ్స్ కూడా కొంచెము ఏవి వేరే టెంప్లెట్ మనం ఇప్పుడు రీసెంట్గా చూసిన మూవీ టెంప్లెట్ సాంగ్స్ అయితే యూజ్ చేస్తారు. మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది ఆ బడ్డీకి సూట్ అయిందా కాలేదా సాంగ్స్ అనేది, అంటే ఆ బడ్డీ అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మీరు మూవీ చూస్తే తెలుసుకోండి. అండ్ ఇంకా మూవీలో సాంగ్స్ గురించి చెప్పాలంటే వానుకన్న దాని ఒక సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ నాకు తప్పిస్తే అదొక్క ఇంట్రెస్టింగ్ సాంగ్ తప్ప నాకు మిగతాది ఏ సాంగ్స్ కూడా నాకు అంత నచ్చలేదు. వెన్ కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బా సీన్స్కి సూట్ అయ్యేటైతే అనిపించింది అంతే, అంతకుమించి ఇంకా నేను ఎక్కువ చెప్పలేను. వెన్ కమింగ్ టు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ పోర్షన్స్తో అయితే ఉన్నాయి, అది మాత్రం చెప్తాను. సెకండ్ హాఫ్ ఇక క్లైమాక్స్ పోర్షన్ చూసుకుంటే భయ ఫైట్ సీన్, ఇక ఆ ఫ్లైట్లో జరిగే ఫ్లైట్ సీన్ అయితే కొంచెము ఓకే, మరీ అంత పర్వాలేదు అని చెప్తాను. ఓకే, బాగానే ఉంది, ఒకసారి చూసే విధంగా అయితే ఉంది. వన్ టైం వాచబుల్ ఫిలిం అనేది నేను చెప్తాను మన అల్లు సిరీస్ గారు. ఇక ఈ మూవీలో మన ఆలియా గురించి మాట్లాడుకుంటే కామెడీకి జస్ట్ ఓకే అనిపించింది, మరీ అంత సెట్ కాలేదు. ఇప్పుడు వచ్చే ప్రజెంట్ మూవీస్లలో మన ఆలీ గారు జస్ట్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అంటే కనిపించినట్టు ఉంటున్నారు, అది మరీ అంత హైలైట్ అయితే ఏం కావట్లేదు. ఎగ్జాంపుల్గా మన డబల్ స్మార్ట్లో కూడా అలానే ఉన్నది. సో ఇలా మన ఆలీ గారి గురించి చెప్పాలంటే ఇంకా వెన్ కమింగ్ టు అదర్ క్యారెక్టర్స్ వాళ్ళ రోల్లో వాళ్ళు బాగానే చేశారని అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇస్ గుడ్, అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. అండ్ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఇలా అయితే ఉంటుంది, ఇంకా నేను ఇంతకు మించి చెప్పలేను. అండ్ ఎక్కువ చెప్తే కూడా వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి బడ్డీ ఫిలిం ఈజ్ అ వన్ టైమ్ వాచబుల్ ఫిలిం. అండ్ మీరు చూస్తారంటే అక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడండి. శివం బడ్జెట్ ఫిలిం కానీ లేకపోతే మన పరశురాముడు అనే ఫిలిం కానీ, అండ్ ఈ ఫిలిమ్స్ కూడా మూవీ రివ్యూస్ ఆల్రెడీ ఎప్పుడు మన ఛానల్లో ఉన్నాయి. అండ్ ఈ మూవీస్ కూడా ఓటీటీలోకి వచ్చినాయి కాబట్టి సో మన ఛానల్లో ఉంటే వెళ్ళి చూస్తుంటే చూడండి. అండ్ ఓవరాల్గా బడ్డీ మూవీ రివ్యూ అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకుందాం. అందరికి సెలవు, బాబాయ్ అండ్ టాటా గైస్.